आज़ादी के न्यूज़ में आप तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब उस्मानिया यूनिवर्सिटी पुलिस ने किया एक शख्स को गिरफ्तार। बताया गया कि 12 लाख रुपए की रेज़नी का था मामला। इस सिलसिले में पुलिस ने तफसीलात से वाकिफ करवाते बताया कि शंकर नायक जो कि बंगारम शॉप चलाया करता था, बी फार्मेसी कंप्लीट करने के बाद ये चोरियां करना शुरू किया और लग्जरी लाइफ गुजारने के चक्कर में इसने अभी तक तकरीबन 92 के करीब रेज़नी की वारदातें अंजाम दे चुका है और कई मरतबा जेल जाकर आ चुका है। इसे एक कमिटेड ऑफेंडर बताया गया है। इस सिलसिले में पुलिस ने कार्रवाई करते हुए इसे गिरफ्तार कर लिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। సిటీ పోలీస్ స్టేషన్లో ఈ మధ్య వరుసగా అవుతున్నటువంటి రాత్రి దొంగతనాలు, అంటే ఇళ్లలో మనుషులు లేనప్పుడు తాళాలు బ్రేక్ చేసి నైట్ టైంలో దొంగతనాలు జరుగుతుండగా వాటి మీద నిఘా పెట్టినటువంటి ఓయూ యూనివర్సిటీ పోలీస్ డిఐ గారు, ఎస్హెచ్ఓ గారు ఆధ్వర్యంలో టీము నిన్న అంబర్పేట అమీర్పేటలో ఒక అనుమానాస్పద వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని అతని బండితో సహా తీసుకొని వచ్చి విచారించగా అతను దాదాపుగా 8 గ్రేవ్ కేసులు ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా 3 ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినవి, కుషాయిగూడకు సంబంధించిన ఒకటి, ఉప్పల్ ఒకటి, అదేవిధంగా నాగర్ కర్నూలు, కుషాయిగూడ మరియు జడ్చర్ల పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి 8 కేసులలో శంకర్ నాయక్ అని చెప్పి ఇతను విపనగల్ల మండలానికి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా ఇతను బీ ఫార్మసీ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత లావిష్గా ఖర్చు చేయడానికి, తర్వాత తిరుగుటకు, గంజాయికి మరియు ఇతర వ్యసనాలకు లోనై వాటికి ఖర్చు చేయడం కోసము, డబ్బుల కోసము చిన్న దొంగతనం చేస్తూ మొదటిసారిగా గద్వాల గద్వాల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత జైలుకి పోయిన కాంచి దాదాపుగా 94 కేసులలో ఇప్పటివరకు జైలుకి పోయినాడు. ఆ తర్వాత మేడ్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పోవడం జరిగింది. ఈ పీడీ యాక్ట్లో పోయిన తర్వాత సెప్టెంబర్ 16కు రిలీజ్ కావడం జరిగింది. సెప్టెంబర్ 16కు రిలీజ్ అయిన తర్వాత మొదటిసారిగా 4 రోజులకే ఉప్పల్లో దొంగతనం చేయటం, ఆ తర్వాత అబ్సిగూడలో 3 ఇళ్లలో దొంగతనాలు చేయటం, కాకుండా ఈ విధంగా డిఫరెంట్ ప్లేసుల్లో దొంగతనం చేయడం జరిగింది. ఇటు వ్యక్తి ఏదైతే దొంగతనం చేస్తాడో, దొంగతనం చేసిన ఇంట్లో ఒక చిట్టి రాసేసిపోతాడు. అతను ఆ ఇంట్లో దొంగతనం ఎన్ని వస్తువులు చేస్తే, ఎంత బంగారం తీసుకుంటే ఆ బంగారం, ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారనేది అక్కడే వేసి అతను ఒక డైరీ మెయింటైన్ చేస్తూ వాటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తాడు. డైరీలో రాసుకుంటాడు. దొంగతనం చేసిన తర్వాత డైరీలో రాసుకుంటాడు. ఇటు వస్తువులు మొత్తం కూడా మణిపురం లాంటి, మణిపురం కానీ లేకపోతే ఏదైతే కుదోబెట్టుకున్న ఐఎఫ్లు కానీ ఇటువంటి గోల్డ్ తాకట్టు పెట్టుకునేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కాడికి పోయి అతను తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో లావిష్గా హోటల్ జీవితం, ఇతనికి సొంత ఇల్లు వాకిలేక వీపనగల ఉందో అక్కడికి పోకుండా బయటనే హోటల్స్లోనే ఉంటాడు. అతని దగ్గర ఉన్న చోరీ చేయగా వచ్చినటువంటి వస్తువులను తాకట్టు పెట్టి వచ్చిన అమౌంట్ తోటి హోటల్లోనే స్టే చేస్తాడు. ఆ డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడానికి అతను ఏదైతే దొంగతనం చేయగా వచ్చిన డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు పెట్టి టెంపరీ వెహికల్స్ కొంటాడు. కొని దానికి నెంబర్స్ ట్విస్ట్ చేసి కొంచెము ఆ బండి మీద దొంగతనం చేసి ఆ దొంగతనాలు అయిపోయిన తర్వాత 2-3 కాగానే పక్క పడేసేసి మళ్ళీ ఇంకొక వెహికల్ కొని మళ్ళీ ఆ విధంగా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతను జైలుకి పోయిన తర్వాత ఆ సహా దొంగల ద్వారా ఉన్న వృత్తి నైపుణ్యాన్ని ఇంకా పెంచుకొని వచ్చి నైట్ పూట రక్కీ చేస్తూ ఏదైతే ఇళ్ళకి తాళాలు వేసి ఉంటాయో ఆ ఇళ్ళలో తాళాలు వేసిన ఇళ్ళని చిన్న స్క్రూ డ్రైవర్ ద్వారా పగలగొట్టి దొంగతనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా ఈ 8 కేసులు కలిపి 40-45 తులాల దాకా బంగారం ఇతను దొంగిలించడం జరిగింది. ఇటు బంగారానికి సంబంధించి కొన్ని బ్యాంకులు కొన్ని కుదోబెట్టడం జరిగింది. ఇతను మనకి ఇప్పుడు అతనికి రెడీ హ్యాండెడ్గా అందాగా 20 తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి 2 వెహికల్స్, 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. ఇక కొంత బంగారం ఏదైతే కుదబెట్టినటువంటి మణిపురం ఇట్లాంటి గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి, వాటిని కూడా మనం
రికవరీ చేసి చట్ట ప్రకారం ఇతన్ని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రికవర్ చేసిన అమౌంట్ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో దొంగతనం కవర్ ఉన్నాయో వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క శంకర్ నాయక్ అనే 106 కేసులలో ఉన్నటువంటి ఈ రాత్రి దొంగతనం చేసిన దొంగని పట్టుకునటంలో చాకచక్యంగా పనిచేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ SHO, DI, వాళ్ళ SI మరియు ఆ సిబ్బందిని కూడా DCP గారు, CP గారి ఉత్తర్వుల మేరకు వాళ్ళని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా CP గారు, DCP గారు చెప్పిన విధంగా వాళ్లకు మంచి రివార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది.